కేసీఆర్ని తొక్కాలనే మాట ఏదైతే ఉన్నదో ఒక్క కేసీఆర్ తోటే లేదు. ప్రతి గ్రామంలో 75% మంది కేసీఆర్లు పుట్టారు. ఇలా కేసీఆర్ని అంతా చేయడం అనేది ఆ రేవంత్ రెడ్డి వల్ల రవంత్ రెడ్డి వల్ల కాని విషయం. అది ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా బోగస్ హామీలు. మరి ముఖ్యంగా ఈ రోజున ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఏదైతే ఉన్నదో గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో 16,000 ఎకరాలు సేకరించింది. అందులో ఫార్మాసిటీ పెట్టుకోవచ్చు. మరి వాళ్ళు దాన్ని రద్దు చేసి ఈరోజు కొత్తగా 400 ఎకరాలు గిరిజన భూములు తీసుకోవడం అనేది చాలా అన్యాక్రాంతమైన విషయం. కావాలని ఇది కక్షపూరితంగా గిరిజన జాతి మీద వ్యక్తిగతంగా బాగా కక్ష కట్టి చేస్తున్న దుశ్చర్య ఇది. దీనికి ఈ రోజు నిరసనగా మహిబాద్ పట్టణంలో గిరిజనందరూ కూడా ఏకమై మరి భారీ ఎత్తున ప్రజలు తలరావడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి ఆ అన్యాయం జరిగిన గిరిజనులందరి మీద కూడా కేసులు ఎత్తివేసి ఆ గిరిజనులకి న్యాయం జరగాలని అందరూ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి సంఘీభావంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ రోజున రేవంత్ రెడ్డి ఏదైతే ఆశపడుతున్నాడో ఆయన ఆలోచన ఆయన విధానం పూర్తిగా మార్చుకోవాలని మరోసారి ఈ వేదిక నుంచి సామాన్య కార్యకర్తలుగా మేము పిలుపునిస్తున్నాం. లేని ఎడల రేపు గ్రామంలో నిలదీసే పరిస్థితి వస్తుంది. ప్రతి గిరిజనులు కూడా నిలదీసి ప్రశ్నిస్తే అవకాశం ఉన్నది. రేపు పొద్దున ఏ ఒక్క పరిస్థితి కూడా ఈరోజు ఏ హామీ కూడా నెరవేరట్లేదు. పింఛన్లు కానీ విద్యార్థులకు పింఛన్లు కానీ వికలాంగులకు పింఛన్లు కానీ మరియు ప్రతి మహిళకి స్టూడెంట్కి డిగ్రీ చదివిన విద్యార్థికి స్కూటీ ఇస్తా అన్నాడు. ఆ స్కూటీలు ఏమైనా మరి ఢిల్లీకి పంపించిండా? ఆ స్కూటీలు ఏమైనా ఢిల్లీకి వెళ్ళినాయా? అన్ని స్కూటీలు ఢిల్లీకి పంపించిండా? ఈ పింఛన్లు ఏమైనా ఢిల్లీకి వెళ్ళినాయా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. రాబోయే కాలంలో తగిన గుణపాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కంకణం కట్టుకుని ప్రతి గిరిజన బిడ్డలు కూడా చైతన్యవంతులై ఉన్నారు. ఇక మోసపోవడానికి సిద్ధంగా ఎవరు లేరు. ప్రతి ప్రజలు కూడా ప్రతిభావంతులై ఉన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఆ ప్రజాపాలన రోడ్ల పాలైంది కదా నాన్న. రోడ్ల పాలయ్యి మేము చూస్తున్నాం కదా 1/2 కిలోమీటర్ మేర. అవన్నీ కూడా ఆ ఫారాలన్నీ కూడా అధికారులు తీసిపోయి ఎక్కడ పడేశారు? ప్రజాపాలన రోడ్ల పాలైంది. రోడ్ల పాలన ఉన్నది. ఆ ప్రజాపాలన రోడ్ల మీద పాలన చేస్తున్నది. ఆ పత్రాలన్నీ కూడా రోడ్ల మీద పాలన చేస్తున్నాయి. ఇంకెక్కడ ప్రజాపాలన? విజయోత్సవాలు ఎవరు చేస్తారు? కార్యకర్తల విజయోత్సవాలు వాళ్ళు దోసుకోవడానికి వాళ్ళ విజయోత్సవాలు చేసుకుంటారు. ఎక్కడ అభివృద్ధి విజయోత్సవాలు ఎక్కడున్నాయి? ఒక అభివృద్ధి చెప్పండి. ఎక్కడ ప్రజాపాలనలో నువ్వు ఇచ్చిన 13 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఎన్ని గ్యారంటీ నెరవేరని? మచ్చుకి ఒక కరెంటుది అవి తప్ప నువ్వు నెరవేర్చావా? 13 గ్యారంటీలు 6 హామీల్లో 13 గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తుండు? మహారాష్ట్రలో చెప్పినట్టు తెలంగాణలో చెప్తే కుదరదు. ఇప్పుడు ఎక్కడ అమలు చేస్తుండు? ఏ అమలైంది? 13 హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. కింది స్థాయిలో వాళ్ళ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. వాళ్ళ కార్యకర్తల జేబులలోకి మరి